సో ఇప్పుడే లోపలికి ఎంట్రీ ఇచ్చాను. ఫుల్ పోలీస్ సెక్యూరిటీ అంతా ఉన్నారు, మిలిటరీ పోలీస్ ఉన్నారు, ప్లస్ మామూలు సెక్యూరిటీ ఉన్నారు. సో లోపలికి వచ్చాము. సో మీకు చూపిస్తాను ఎంట్రన్స్. సో ఇది ఎంట్రన్స్. సో ఇలా మొత్తం టెంట్లు పెట్టి మొత్తం ఫ్యానులతో మంచి నీట్గానే పెట్టాడు. ఆవిడ కొంచెం సెక్యూరిటీ పర్సనల్ పాస్. మనకి ATM కయాల్స్ ఉన్నాయి. ఎంహమాల్ కనబడుతుంది కదా, నాకు తెలిసి ఇది చివరికి వచ్చాం కాబట్టి ఇది టెంపుల్ ఆఫ్ ఎమరాల్డ్ బుద్ధ కాంప్లెక్స్ ఎంహమాల్ అంతా మీరు చూడొచ్చు. గ్రాండ్ ప్యాలెస్ వేరే ఉంటుంది, ఎందుకంటే గ్రాండ్ ప్యాలెస్కి ఇలా ఉండదు. మీరు ఇక్కడ నుండి క్లియర్గా చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో దీని ఆపోజిట్లోనే మనకి టికెట్లు ఇస్తున్నారు. టికెట్స్ ఇండివిజువల్ 500, గ్రూప్ టూర్ వస్తే పక్కన ఈ కౌంటర్లో. సో మీరు చూడొచ్చు ఎక్కడికక్కడ ఈ బారు ఎల్ షేప్లో ఎంట్రన్స్ దగ్గర నుండే ఈ కోటకి అన్ని సైడ్లు క్లోజ్ చేశారు. ఒక్క నార్త్ సైడ్ గేటే ఓపెన్ చేసి ఫారినర్స్ని అక్కడ నుండి పంపిస్తున్నారు. మొత్తం టెంట్లు పెట్టి ఫ్యాన్లు వేసి మొత్తం టూరిస్ట్కి ఎటువంటి ఇబ్బంది. 500 బాటిల్ కడుతున్నాం కదా. సో అది మీరు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది అది అక్కడ ఇక్కడ నుండి. ఇదిగోండి. సో అది విషయం. లోపలికి వెళ్దాం, ఇంకా లోపలికి వెళ్ళా. సో ఇక్కడ నుండి మంచి వ్యూ కనబడుతుంది చూడండి, ఎటువంటి అడ్డంకులు ఏమీ లేకుండా. ఇది నాకు తెలిసి టెంపుల్ ఆఫ్ ఎమరాల్డ్ బుద్ధ అనే గ్రాండ్ ప్యాలెస్ ఇంకా ముందు ఉంటుంది. టూరిస్ట్ చూడండి నా ఎంహమాల్ ఎంతమంది ఉన్నారు టూరిస్ట్. నా ఆపోజిట్ ఇలా ఉంది ప్రస్తుతం. సో ఇక్కడ అన్నీ మెన్షన్ చేస్తున్నారు, నో డ్రోన్ జోన్ అని చెప్పేసి అన్నీ. క్లాత్స్ కూడా అది అంతా మెన్షన్ చేస్తున్నారు, అంతా నీట్గా ఉండాలని చెప్పేసి. ఎంట్రన్స్ కొంచెం సిస్టమేటిక్గా పెట్టాడు. అన్ని ఎంట్రన్స్ నుండి పర్మిషన్ ఇవ్వకుండా ఏదో ఒక ఎంట్రన్స్ నుండి, అది కూడా నార్త్ గేట్ నుండి పంపిస్తున్నాడు. పగోడాలు ఇది అంతా ఎంహమాల్ మంచి పిక్చర్స్కు ఇది చాలా బాగుంది. అంతా పగోడాస్ అన్నీ కనబడేట్టు. మళ్ళీ ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో స్కల్ప్చరు. అదే టెంపుల్ ఆఫ్ ఎమరాల్డ్ బుద్ధ. లోపలికి వెళ్ళలేదు, ఇది చివరికి వెళ్తాం మనం. ఫస్ట్ ఇక్కడ గార్డెన్ లాగా మెయింటైన్ చేసి ఇలా స్కల్ప్చర్స్ ఉన్నాయి. ఇక్కడ మాత్రం చాలా మంచి స్పాట్ ఏది ఫొటోస్ తీసుకుంటాకి. సో ఇక ముందు లేదు, మెన్షన్ చేశారు అన్నీ క్లియర్గా. సో ఇదేంటంటే అది నాకు తెలిసి మీకు ఎదురు కనబడుతుంది కదా, అది గ్రాండ్ ప్యాలెస్. అది చూడొచ్చు మీరు, ఇల్లాగా ఉంది. సో దీనిలో ఇప్పుడు నాకు తెలిసి ఎవరు ఉండట్లేదు. సో ఇక్కడ మనం స్కాన్ చేయించాలనుకుంటున్నాం. మనకి ఇచ్చిన టికెట్ ఉంటుంది కదా దీన్ని స్కాన్ చేస్తారు ఇక్కడ. థ్యాంక్ యూ. సో అలా స్కాన్ చేసిన తర్వాత మనల్ని లోపల పంపిస్తారు. ఇదే లోపలికి వెళ్తున్నాం. ఓకే, ఇది రాగానే డైరెక్ట్గా వెళ్ళటానికి లేదు, ఇటు తిప్పాడు. ఇక్కడ చూడండి వాల్ మీద బ్యూటిఫుల్ పెయింటింగ్స్ ఉన్నాయి. అంటే ఏ పెయింటింగ్స్ సిమిలర్గా అన్ని చోట్ల ఉన్నాయి, కానీ ఎప్పుడో ఒక థాయ్ కల్చర్లో ఇది అంతా కలిసి థాయిలాండ్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే ఎంహమాల్ రివర్ పక్కన ఇదంటే ఒకప్పుడు ఇలా ఉండేదేమో థాయిలాండ్. ఇప్పుడు మనం ఉన్న బ్యాంకాక్ సిటీ అంతా లోపల రాగానే రైట్ సైడ్ అక్కడ మెన్షన్ చేశాడు, ప్లీజ్ డు నాట్ టచ్ మిరల్ పెయింటింగ్స్ అంటే ఇవన్నీ. సో అందుకనే టచ్ చేయొద్దని చెప్తున్నాడు. చాలా బాగుంది.
సో ఇదంతా అవే, ఇదంతా మ్యూరల్ పెయింటింగ్స్. మొత్తం అసలు చూడండి ఎంత బ్యూటిఫుల్గా వేశారు. రాక్షసులు వచ్చి యుద్ధం చేస్తుంటే వీళ్ళు ఇక్కడ పోరాడతాం. అంతా పైనుండి రాక్షసులు వస్తున్నట్టు అంతా. సో ఇక్కడ ఇంకో పెయింటింగ్స్, ఇదంతా అంతా వార్ గురించి ఏదో డిపిక్ట్ చేస్తారు కానీ ఇంగ్లీష్లో ఏం మెన్షన్ చేయలేదు అక్కడ, అంతా థాయ్ భాషలోనే మెన్షన్ చేశారు. అక్కడేదో స్టోరీ, ఏదో సొమ్మసిల్లి పడిపోతే వాళ్ళు ప్రార్థన చేస్తున్నట్టు. అక్కడ చూడండి చేప నోట్లో రాయిని పంపిస్తున్నట్టు. సాగర కన్యలు అందరూ రకరకాలు ఉన్నాయి. స్టోరీ అన్నీ, ప్రతిదానికి ఒక బ్యాక్ స్టోరీ. ఇది తెలిసి మెయిన్ పకోడా అనుకుంటా. రాజులు అందరూ ఎంట్రన్స్ క్లోజ్ చేశారు. ఇదంతా చుట్టూతా మెయిన్ అక్కడ ఉంది, మీకు చూపించట్లేదు, చూపిస్తాను. అక్కడ కింద తాయిలోనే మెన్షన్ చేశారు, ఇంగ్లీష్లో మెన్షన్ చేయలేదు. సో మనం ఎంత చూసినా దీనికి మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళి రీసెర్చ్ చేసి చూడటం కానీ మనకు తెలియదు ఏంటనేది, ఆ స్టోరీ ఏంటనేది. అన్నిటికీ ఈ మ్యూరల్ పెయింటింగ్స్ బాగున్నాయి. ఆ షైనింగ్ తీసుకురావటం అంతా. ఇక్కడ చూడండి ఏదో అందరినీ చంపుతున్నారు, శిక్షిస్తున్నట్టున్నారు. ఇగో ఏనుగుని చంపారు, అంటే యుద్ధం గురించి ఏదో. అంత కోట తగలబడిపోతుంది అది అని. ఏదో వారు, వానర సైన్యం అక్కడ కింగ్ దగ్గరికి వెళ్ళి చూడండి ఇది ఇలా వస్తే మళ్ళీ ఇక్కడ దానిలో ఇది అదే ఇదంతా ఇక్కడ పెట్టారు అంటే ఇదంతా ఇది అయ్యి ఉంటుందేమో, గ్రాండ్ ప్యాలెస్ ఇది అయ్యి ఉంటుంది. ఎందుకంటే పక్కన ఒక రివర్ వెళ్తూ ఉంది, ఇది మెయిన్. మనం ఫ్రంట్కి వెళ్ళి ఆ టేప్ నుండి వద్దాం, మళ్ళీ వద్దాం ఇటు సైడ్ కవర్ చేస్తాను. సో మనం ఈ ఎంట్రన్స్లో నుండి వచ్చాము, అందరినీ టూరిస్ట్ అందరినీ ఈ ఎంట్రన్స్లో నుండి పంపిస్తున్నాడు. సో ద మూమెంట్ మనం ఎంట్రన్స్ రావగానే అటు వెళ్ళాం. మనం ఏంటంటే ఇప్పుడు ఇలా వెళ్ళి ఈ వాల్ మొత్తం ఒక 3 sides వాల్ కవర్ చేసాం. ఇలా వెళ్ళి ఆ చెవు వరకు కవర్ చేసాం. మళ్ళీ ఏంటంటే మనం ఎక్కడి నుండి వచ్చామో చూపించడానికి ఇదంతా. బట్ ఇక్కడ చాలా కన్ఫ్యూజ్ అవుతారు. ఏంటంటే ఈ గోడ మీద పెయింటింగ్స్ నేను మీకు చూపించింది జస్ట్ ఒక సైడ్ మాత్రమే, ఇంకా హాఫ్ సైడ్ బ్యాక్ సైడ్, ఇంకా ఇది ఇంకో సైడ్ 2 sides చూపించలా.
మీకంతా చూపించింది జస్ట్ ఒక 30% 40% చూపించా. సో ఇది ఇక్కడ నుండి ఎంట్రన్స్ ఇస్తున్నాం కదా మనం, టూరిస్ట్ అందరినీ ఇక్కడ నుండి ఎంట్రీ ఇస్తున్నారు కదా, దానికి ఆపోజిట్ మనకి ఇలా ఉంది. సో లోపల ఎదురుగా బుద్ధుడి విగ్రహం ఇది. సో ఇక్కడ మెన్షన్ చేశారు ఎగ్జిట్ ఇటు వెళ్ళాలని. సో ఇక్కడ నుండి మన స్టార్టింగ్ పాయింట్, ఇక్కడ నుండి మనం వెళ్దాము. సో ఇదంతా కవర్ చేసుకుని 1 by 1 మనం కవర్ చేసుకుని వెళ్దాం. సో మళ్ళీ ఇక్కడే ఏం చేద్దాం. సో ఇది ద మూమెంట్ మనకి, ఇదిగోండి ఇలా వెళ్తున్నారా పంపిస్తున్నారా నో ఎంట్రీ అని దీని నుండి వస్తాం మనం. దాని ఆపోజిట్ బయట రాగానే ఇది ఇక్కడ ద్వారపాలకుల్లాగా ఉండి 2 సైడ్లుగా ఈ వైట్ పగోడాస్ ఉన్నాయి, అక్కడ బంగారు పగోడా ఉంది. సో మనం ఏంటంటే ఫస్ట్ ఇది కవర్ చేసుకుని రైట్ సైడ్ని వెళ్దాం 1 by 1. సో ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నాకు తెలిసి ఒక రోజంతా ఇక్కడ సరిపోద్ది. నేనేదో లోపల ఏముంటుందో 500 బాటిల్ కట్టించున్నాడు ఏదో అనుకున్నా, కానీ చెప్పే నెంబరు వర్త్ ఇట్. 500 బాటిల్ వర్త్ అంటే వర్త్ ఇట్, నిజం చెప్తున్నా. సో ఇప్పుడు లోపల పెద్ద క్యూ ఉంది. సో అది కంప్లీట్ చేసుకుని వద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. వాళ్ళు ఫోటో తీస్తున్నప్పుడు మనమే కట్టేసి చూపిస్తాం, మనకే ఇంకెవడో కట్టేసి చూపించరు. దీనికి ఎంట్రన్స్ ఎడా అని చూస్తున్నా. ఓకే, ఇక్కడ చెప్పులు ఇవ్వాలనుకుంటా. ఇక్కడ రాగానే ఇక్కడ బ్యూటిఫుల్ పగోడా. ఇవి ఎన్ని పెయింటింగ్సే, ఇవన్నీ మీకు చూపించాల, చూస్తే బోరు కొడుతుంది. ఈ లోపల ఉన్నాయి చూసారా, ఊరి బాబు నువ్వు ఆపరా బాబు అంటారు. ఇదిగో ఇవన్నీ పెయింటింగ్సే, మీకు ఈ గోళ్ళన్నీ చూపించరు, ఎందుకంటే ఏదో ఇక యుద్ధం డిపిక్ట్ చేస్తూ ఉంది. ఇది ఎగ్జిట్ గ్రాండ్ ప్యాలెస్కి. సో మనం ఏంటంటే ఫస్ట్ దీని నుండి సందర్శించుకున్నాం. ఇక్కడ చూడండి ఎలా ఉంది బ్యూటిఫుల్గా ఇక్కడ నుండి. సో మనం ఇక్కడ నుండి మొదలు పెడదాం. మెన్షన్ చేశాడు ప్లీజ్ టేక్ ఆఫ్ యువర్ షూస్ అండ్ క్యాప్స్ అని, అది విషయం. సో ఇక్కడ షూ పెట్టేసుకున్నాం. ఇది ఈ ఎమరాల్డ్ బుద్ధ. ఓకే, ఇదే మెయిన్ ఎమరాల్డ్ బుద్ధ అన్నారు చూసారా, ఇదే మెయిన్. సో లోపలికి వెళ్దాం. చాలా బ్యూటిఫుల్గా ఉంది, ఇది చూడండి. ఎంట్రన్స్ ఇది ఇవ్వగానే ఎంత హైట్ ఉందో చూడండి. అసలు మొత్తం 3 ఎంట్రన్స్లు, మధ్యలో నుండి వెళ్ళినట్ల ఈ ఎంట్రన్స్ నుండి వెళ్ళడం, ఆ ఎంట్రన్స్ నుండి రావడం. సో అది లోపలికి వెళ్దాం. ఇది ఎంట్రన్స్ సింహాలు ద్వారంలో. మీకు ఏదో మొత్తం బంగారు పూతలాగా ఉంటుంది, కానీ చాలా నైపుణ్యత చూపించారు ఇదంతా. లోపల చూడండి మెస్మరైజింగ్ అసలు. ఆ టాప్ చూడండి ఎలా ఉందో అసలు. ఫోటో అంట. సో బయట నుండి ఫోటో అని వీడియో అన్నాడు, మనం ఊరుకుంటామా, ఎందుకంటే అక్కడికి వెళ్ళి చాలామంది కూర్చుని ఫోటోలు తీస్తున్నారు. ఆయన చూడగానే నేను షూటింగ్ చేస్తుంటే అంటే ఏమంటలేదు, చాలా పద్ధతిగా బాబు ప్లీజ్ అంటే మాట్లాడడం కూడా మాట్లాడాలా, జస్ట్ ఇలా ప్లకార్డ్ చూపిస్తున్నాడు దాని మీద నో ఫోటో అండ్ వీడియో అని. లోపలంతా ఎంట్రీలో చూస్తున్నాడు కానీ ఎగ్జిట్లో ఎవడూ లేడు. సో ఆ పైన చూడండి, ఇక్కడ కూడా వాల్ పెయింటింగ్స్ మళ్ళీ. इसमें no foto ni kan kita ada okey. Okay. No foto je. Ada kan apa rasa? 是在中国的哪个朝代的？上次有个人跟我讲过，上次来过一次。然后他们说他说之前2个大将军，一个王，一个武。అది వాల్ మీద మళ్ళీ పెయింటింగ్స్. ఇది లోపల ఇది ఎమరాల్డ్ బుద్ధ. అది వాడు అట్లా మెయింటైన్ చేసి ప్లకార్డ్ మెయింటైన్ చేస్తున్నట్టు చూసారా నో ఫోటో అని. కానీ మనం ఈ మూలకి వచ్చి
చేస్తున్నాం. మరి కూర్చుందే 500 బాటిల్ కట్టింది ఊరినే ఏంటి, సో అలా తీసాం. అది ఎమరాల్డ్ బుద్ధ చాలా బిజీగా ఉంది, మీరు చూడొచ్చు నా వెనకమాల. లోపల కొంచెం ఫోటోగ్రఫీ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, కానీ మ్యాక్సిమం ట్రై చేసి చూపించగలిగాను. ఒకడు చెప్తున్నాడు నువ్వు ఫోటోగ్రఫీ చేయండి, చెప్పారు ఒకసారి అక్కడ బుద్ధుడు విగ్రహం ముందు కూర్చొని చేస్తున్నారా, మేమంటే ఎంట్రన్స్లో ఉన్నాము, అక్కడ దగ్గరికి వెళ్ళి పోలీస్ ఎదురు కానీ ఆడు ప్లకార్డ్ పట్టుకుని ఉన్నాడు, కింద నుండి తీస్తూనే ఉన్నారు షూటింగ్, లోపల కూర్చుని మరీ తీస్తున్నారు. నేను ఇంకా డ్యూ రెస్పెక్ట్ ఇచ్చి వాడు ప్లకార్డ్ చూపించకుండానే నెక్స్ట్ ఏమీ మాట్లాడకుండా గమ్మున తీసి కెమెరా తీసి లోపల పెట్టేసి వచ్చాను. సో ఇది మెయిన్ టెంపుల్ ఎమరాల్డ్ బుద్ధ. సో చాలా బాగుంది. దీని నెక్స్ట్ ఇక్కడ రాగానే ఇక్కడ ఇంకో బ్యూటిఫుల్ పగోడా ఉంది చిన్నది. సో ఇక్కడ 3 పెట్టారు. ఇది నెక్స్ట్ అట్రాక్షన్ అన్నమాట. ఇది ఇక్కడికి వచ్చాం కదా ఇప్పుడు, ఇది అది ఎమరాల్డ్ పగోడా, ఎమరాల్డ్ టెంపుల్ ఆఫ్ ఎమరాల్డ్ బుద్ధ అని అది. సో దాని పక్కనే ఇక్కడ బంగారు పగోడా, దాని తర్వాత ఇది నెక్స్ట్ ఇలా ఉంది. ఇది